విచారించుచు హత్య చేయుట ఎందును తనకి ప్రాణాధారమైనట్టు ఈ మార్గమందున్న స్త్రీలనైనను వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చి దమస్కులోని సమాజంలో వారికి ఆయన చేసేటువంటి పని ఏంటంటే, ఇప్పుడు మనం ఏ వ్యక్తి గురించి చదువుకుంటున్నామో ఆ వ్యక్తి పేరు ఏంటండి? సౌలు. ఆయన యొక్క పని ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారిని బెదిరించుచు వారిని బంధించి హత్య చేయుచు ఒక అధికారం పొందాడు. ఆయన ఒక అధికారము పొందాడు. ఏంటి? ఇంకా ఆయనకి మాటకి ఏ లెక్క లేదు, ఎవరు ఏమి అనడానికి లేదు, ఏమి లేదు. ఇంకా మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడే నేను నిర్ణయించుకున్నాను కాబట్టి, ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన దేనికి నియమించబడ్డాడండి? దేవుని ప్రజలను వారిని హింసించుటకును బంధించుటకును హత్య చేయుటకును ఆయనను నియమించబడ్డాడు. ఇంకా ఆయనకి ఎదురు లేదు, ఆయనకు ఇంకా ఎదురు లేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎదురు లేని మనిషి. ఏంటి ఆయన పని? దేవుని దగ్గరికి వెళ్ళేవారినే స్త్రీలను పురుషులను అక్కడ చక్కగా రాసి పెట్టాడు. అక్కడ స్త్రీలను పురుషులను ఏం చేస్తున్నాడండి? వారిని బంధించి ఒక గ్రామంలోనికి తీసుకుని వెళ్ళి పత్రికలు పంచి పెడుతుంటే పత్రికలు ఇమ్మని, ఏంటి నువ్వు దేవుని గురించి నువ్వు ప్రకటన చేస్తున్నావు, ఇంకా హింసించడం హాని చేయటమే ఆయన యొక్క పని, వేరే పనే లేదు. నేడు సమాజంలోని కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన రాజ్యాంగం ఏంటంటే, ఎవరు దేవుని వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, మొక్కుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, కానీ ఒకరినొకరు విమర్శన అనేది ఉండకూడదు. మనం చేసేటువంటి భక్తి ఎదట వారికి బాధ కలిగించేదానిగా గాని భారం కలిగించేదానిగా గాని ఉండకూడదు. అంటే మన దేవుడు ఎవరినో ద్వేషించినా నేను ఊరుకోను, కానీ ఎవరి దేవుడిని మనము కూడా ద్వేషించకూడదు. వారి తండ్రి వారికి ఎంతో, మన తండ్రి మనకి అంతే. కానీ నేడు సమాజంలో జ్ఞానం లేని కొంతమంది వారి దేవుడిని విమర్శించడం వల్ల కొన్ని విభేదాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం గమనించింది ఏంటి? దేవుని యొక్క ప్రజలను హింసించుటయు బంధించుటయు హత్య చేయుటయు ఆయనకి వృత్తి ఉందంట. కొందరు ఆ రాజ్యములో ఆయనను నియమించారంటే ఇంకా దానికి అడ్డు లేదు. అడ్డు అదుపు లేకుండా జీవిస్తున్నాడు ఎవరు? సౌలు గారు. ఆయన మారిన తర్వాత అంటాడు, నేను పూర్వము హింసకుడును దోషకుడును హానికరుడు అండి. అంటే ఎలాంటి మనిషి చూడండి. తర్వాత మారు మనసు పొందాకు వచ్చిందిలేండి. ఈయన ఎంతమందిని చంపేశాడండి, ఎంతమందిని పాడు చేశాడు, ఎంతమందిని బలి తీసుకున్నాడు ఈ సౌలు గారు. అలాంటి టైంలో ఇంకా చదవండి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో, అతడు ఇవన్నీ చేసి అందరినీ కష్టపెట్టి చంపి బంధించి ఇవన్నీ బెదిరించుచు వచ్చుచూ ఉన్నాడంట. ఇంకా ఆడి జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు. వాడి పని ఏంటంటే దేవుని ప్రజల్ని వెళ్ళేవారిని వచ్చేవారిని ఆపి వారితో మాట్లాడి ఏదో గొడవ పెట్టుకొని వారిని హత్య చేయడమే వారి పని. ఎవరో ఆయన జోలికి వెళ్ళేవారు కాదు, ఆడు ఊసు మాట ఎత్తేవారు కాదు, ఆయన దరిదాపుల్లోకి వెళ్ళేవారు కాదు. ఎందుకని? స్వభావము మంచిది కాబట్టి. స్వభావమే క్రూరమైన మృగం. కొంచెం మృగానికన్నా కొంచెం జాలి కనికారం ఉంటుందేమో, కానీ ఈ వ్యక్తికి జాలి కనికారం లేదు, హద్దు లేదు. మనుషులకు జడిసేవాడు కాదు, ఏ రాజుకి ఎవరికి జడిసేవాడు కాదు. కానీ మనుషులను కానీ బంధు స్నేహితులను కానీ గ్రామస్తులను కానీ భయపెట్టవచ్చు. దేవుడు ఎవరు భయపెట్టలేరు కదా. దేవుడు ఒక దోమకు ఆజ్ఞాపిస్తే దోమ కొడితే చేస్తాడు. గ్రేట్ అలెగ్జాండర్ మొత్తం
దేశాన్ని జయించిన వాడు చిన్న దోమ కుట్టి చనిపోయాడు. కనుక సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి అంటే మొత్తం ఒక గాలిని కానీ మొత్తం సైన్యములకు అధిపతి అంటే మొత్తం అన్ని కూడా ఆయనకి లోబడతాయి. గాలిని 5 నిమిషాలు బంధించేస్తే మనిషి బతుకుతాడండి? చేపని నీటిలో నుంచి బయట ఒడ్డునేస్తే ఎండకి గెల 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 ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటారు ఎప్పుడు గాలి బంధించేసినట్లయితే. కానీ అలాంటి టైంలో అలాంటి మూర్ఖుడైన మనిషిని ఇంక ఈయన ఇచ్చలు పెడతాను ఎక్కువైపోతుంది, ఇంక ఈయనకి అదుపు లేకుండా పోయింది, మారతాడు అనుకుంటే మారతలేదు అని దేవునికి కోపం వచ్చి ఏం చేశాడు చదవండి. ఆయన ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. ఇక వినకపోతే సామెతల గ్రంథంలో ఉంటది, ఇంటికెళ్ళి చదువుకోండి. 29వ అధ్యాయంలో ఎన్నిసార్లు గద్దించినా ఎన్ననల్లని వాడు హఠాత్తుగా ఏమొచ్చింది సౌలు గారి మీదకి వెలుగు వచ్చింది. అకస్మాత్తుగా ఇంకా టైం లేదు ఆయనకి, అదుపు లేదు, మనుషులకు భయపడేవాడు కాదు. కానీ అకస్మాత్తుగా ఏమొచ్చిందండి చదవండి. ఆకాశము నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ ఒక లాజిక్ లోపల ఉంది. ఏంటంటే అకస్మాత్తుగా ఆకాశం నుండి ఏమొచ్చింది? ఒక వెలుగు వచ్చిందంటే అప్పుడు వరకు ఏం లేదు ఆయన దగ్గర, వెలుగు లేదు, దేవుని యొక్క జీవం లేదు, దేవుని యొక్క భయం లేదు, చీకటిలో నడుచుచున్నాడు. పాపములో నడిచే ఒక వ్యక్తి చీకటిలోనే ఉన్నాడు. ఎదట వారిని ప్రేమించినటువంటి ఒక వ్యక్తి నేటి వరకు చీకటిలోనే ఉన్నాడు. యోహాను సువార్తలో ఉంటది, నీ ప్రక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించినాడలా నువ్వు కనపడినటువంటి నీ దేవుడిని ఎలా ప్రేమిస్తావు? నీ ఇప్పుడు వరకు వెలుగులో లేవు. ఎక్కడున్నాడు? చీకటిలోనే ఉన్నాడు. పాపమును ప్రేమించేవాడు గాని, పాపములో జీవించేవాడు గాని, పాపములో బతికేవాడు గాని ఎందులో ఉన్నారు? చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉండడం దేవునికి ఇష్టం లేక ఆయన వెలుగును ఈ లోకానికి పంపించాడు. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3 వచనంలో ఉండదు. ఆ వెలుగు లోపంలోనికి వచ్చి అందరిని ఎరిగించుచున్నదంట. చీకటిలో ఉండడానికి వీలు లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఇక్కడ సౌలు గారి మీదకి ఏమొచ్చింది? అకస్మాత్తుగా వెలుగు వచ్చింది. అప్పుడు దాకా చీకటిలో ఉన్నాడు. ఆడిందాట పాడింది బాట. ఆయనకి చెప్పేవాళ్ళు లేరు, బుద్ధి చెప్పేవాళ్ళు లేరు, ఆయన దరిదాపుల్లోకి వెళ్ళేవారు లేరు, భయపడేవారు. కానీ అలాంటి సమయంలో అకస్మాత్తుగా ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. వెలుగు వచ్చినప్పుడు ఏమైందో చూడండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? ఈ మాట ఒకటి క్యాచ్ చేయండి. సౌలా సౌలా నీవు నన్ను ఎలాగా హింసించుచున్నావు? ప్రభువుని హింసించాడా? ప్రభువుని హింసించలేదు. ఆయన చేసేదేంటి? 9వ అధ్యాయం 1, 2 వచనాల్లో ఆయన శిష్యులైన వారిని, దేవుని ప్రజలను బాధ పెట్టుచు, బంధించుచు, హత్య చేయొచ్చు, హాని చేయొచ్చు. ఎంతసేపు ఇంకా కుళ్ళులో కుట్రలో ఇవే గాని మనిషికి ఆ చీకటి బ్రతికే గాని ఎలుగు బ్రతికి ఏమైనా ఉందా? లేదు. సౌలు గారిలో చూసింది అదే. అలాంటి సమయంలో ఏం జరిగిందంటే అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది. అప్పుడు నేల మీద పడి పడగానే దేవుడు మాట్లాడుతున్నాడు స్వయంగా. సౌలా సౌలా 2 సార్లు సంబోధిస్తున్నాడంటే కోపం వచ్చిందనమాట. ఇప్పుడు ఒకసారి పిల్లలు కుదురుండు గమనుండాడంటే వినకపోతే 2సారి ఏమంటారు? రే గమనుండ్రా, అక్కడ అపాయం ఉంది అంటారు. అలాగే దేవుడికి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ కోపం వచ్చిన టైంలో సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? ప్రభువుని హింసించలేదు. అప్పుడు నేను నిన్ను హింసించడం ఏంటి అనుకుంటున్నాడు వీణ. నేను హింసించడం ఏంటి? నేను నిన్ను ఎప్పటి నుంచి హింసించాను? నీవు నా భక్తుడు జోలికొచ్చినట్లయితే నా కనుగుడ్డును
ముట్టుకున్నట్లే నీవు నా సంఘములో ఎవరి జోలికన్నా వచ్చి ఏమన్నా నువ్వు ప్రయోగం చేసావో నాకు చేసినట్లే, ఎవరికన్నా హానిగా చేస్తా నాకు చేసినట్లే, అతను పుణ్యం చేస్తా నాకు చేసినట్లే. బైబిల్లో 2 గుంపుల వారు ఉన్నారు. బైబిల్లో మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 47, 48, 49 వచనాల్లో వారికి వారే సాక్ష్యం, ప్రభు వారే స్వయంగా సాక్ష్యం చెప్తున్నారు. ఎవరి గురించి? ఆ సంఘం గురించి, ఆ భక్తుల గురించి. నేను చెరసాల్లో ఉంటేనే వారు నన్ను చూడవచ్చిద్దరి, నేను రోగిని అయి ఉంటే నన్ను చూడవచ్చిద్దరి, నేను దాహంగా ఉంటే నాకు దాహం తీర్చిరి, నేను ఆకలి అయి ఉంటే నాకు భోజనము పెట్టిద్దరి. ఇంకో సంఘం వారు ఉన్నారు, అక్కడేమో స్వయంగా ప్రభువారి సాక్ష్యం చెప్తున్నాడు వారి గురించి. ఇక్కడైతే ప్రభువారు చెప్పట్లేదు, కానీ వీరికి వీరే సాక్ష్యం చెప్పుకుంటారు. ఏమని? మత్తయి సువార్త 7:21 ఏమంటాడంటే, నీ నామమును మేము దెయ్యాలు నిలగొట్టాం, నీ నామమును మేము అద్భుతాలు చేసాము, నీ నామమును మేము అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాము అని చెప్తున్నారు వీళ్ళు, ఈ సంఘం వారు. అందుకు ఆయన ఏమంటున్నాడు తెలుసండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఎన్ని అద్భుత కార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యములు చేశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈయనకి అదుపు లేకుండా దేవుని ప్రజల మీదే ఫోకస్ పెట్టి దేవుని ప్రజల్ని హింసిస్తూ కష్టపెడుతూ ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి దేవుడికి కోపం వచ్చి, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? చదవండి. నీవెవడు అని అతను అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడెను. అతనితో చెప్పాను. ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. ఏమీ చూడలేకపోతున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి కళ్ళు ఏమీ చూడలేకుండా ఏం చేశాడు దేవుడు? కళ్ళుకి అంధత్వం కలిగి చేశాడంటే కళ్ళు కనబట్టలేదు. చదవండి. కనుక అతని చెయ్యబట్టుకొని అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేక పుచ్చుకొనకుండా. చాలండి. అప్పుడు వరకు అదుపు ఏమైనా ఉందండి? అదుపు ఏమి లేదు. ఇప్పుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయనకి ఎవరు అవసరం? ప్రక్కన ఇంకొక మనిషిని అవసరం వచ్చింది. దేవుని కోపము మనం పొందేవారిగా ఉండకూడదు. దేవుని ఆశీర్వాదం పొందేవారిగా ఉండాలి, కానీ దేవుని కోపం మన మీదకి రాకుండా చూసుకోవాలి. సౌలు గారి మీదకి దేవుని కోపం వచ్చింది. ఆయన కళ్ళు ఏమైనాయి? కళ్ళు పోయినాయి. కళ్ళకి అంధత్వం కలిగింది. అయితే ఒక వ్యక్తి అవసరమై ఉన్నాడు. పట్టుకుని లేవదీస్తేనే కానీ ఆయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, అన్న డబ్బు, నా బలము, నా ఘనత, నాకు బోడు పలుకుబడి, నాకు వెనకాల బోడు మంది ఉన్నారంటే ఎవరు తర్వాత చూసుకుంటే ఎవరు ఉండరు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడు అయితే ఎవరును రారు. కనుక దేవుని వాక్యములో చూసినప్పుడు సౌలు గారిలో నుంచి మనం పొందవలసిన విషయాలు చాలా ఉంటున్నాయి. ఈ సౌలు గారిలో ఉన్నటువంటి ఈ అంధత్వం తీసివేయడానికి ఒక అననీయ గారైన ఒక భక్తుడు ఉన్నాడు. ఆ అననీయ భక్తుడితో ఏం చెప్తున్నాడో తెలుసండి? అననీయ, ఈ సౌలు పలానా ఊరికెళ్ళు, పలానా దారండా వెళ్ళు, కొన్ని కుసులు చెప్పాడు ఆయనకి. ఎవరికి? అననీయ గారికి, అంటే ఒక భక్తుడికి, ఒక సువార్థికుడికి. నువ్వు వెళ్ళు, అక్కడ సౌలు అనే ఒక వ్యక్తి నిద్ర నిప్పులు లేకుండా 3 రోజులు భోజనం లేకుండా కళ్ళు కనపడకుండా అలా పడి ఉన్నాడు. కనుక నీ వెళ్ళి ఆయనకి ప్రార్థన చెయ్యి అంటే ఆయన ఏమన్నాడు తెలుసండి? సౌలు గారి దగ్గరికి నేను వెళ్ళాలా?
ఆయన కనపడినాడు చంపేస్తుంటేనే ఆయనకి ఎలాంటి బిరుదు సంపాదించుకున్నాడు తెలుసండి. దేవుడితో చెప్తున్నాడు మళ్ళీ అననీయ గారు, ఆయన దేవుని ప్రజలను హింసించుటకును, హాని చేయుటకును, హత్య చేయుటకును అక్కడ నియమించబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నేను చంపేస్తాడు, ఆయనకు మంచి పేరు లేదు. అంటే ప్రభు ఏమంటాడు తెలుసండి, ఒకసారి చదవండి ఆ మాట. అక్క చదువు. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేము ఎంతో కీడు చేసినటువంటి వ్యక్తి, అతన్ని గూర్చి అనేకులు మంచి చెబుతున్నారా చెడ్డ చెబుతున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, అతడును గూర్చి మంచి ఎవ్వరు చెప్పట్లేదు. అతన్ని గూర్చి ఆ గ్రామస్తులు గాని ఆ సమాజంలో ఉన్నవారు గాని ఏం చెప్తున్నారు? పరిశుద్ధులకు, దేవుని ప్రజలకు ఎంతో హాని కలిగించే వ్యక్తి, కీడు చేసినటువంటి వ్యక్తి, మంచి చేసే వ్యక్తి కాదు అని అననీయ గారు చెబుతుంటే అక్కడ ప్రభు ఏం సలహా ఎత్తున్నాడు చూడండి. ప్రభు జ్ఞాని కాదండి, ప్రభు ఎంత తెలివైనడండి. మనం మనుషులు అయితే వీడు ఇలాగైపోవాలి, వీడు అలాగైపోవాలి, ఇది ఎప్పుడు నాశనం అయిపోవాలని కోరుకుంటాం. కానీ దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసండి. అప్పుడు అననీయ గారికి చెప్తున్నాడు దేవుడు, చదవండి. ఇక్కడను నీ నామమును బట్టి బంధించుటకును అతడు ప్రధాన యాజకులలో అధికారము పొంది ఉన్నాడు. ఏం చేయడానికండి? ఒక మంచి కార్యం చేయడానిక, ప్రజలకి మేలు చేయడానిక, ప్రజలకి ఏమన్నా మంచి ఏమైనా చేయడానిక? మంచి చేయడానికి కాదు, కీడు చేయడానికి, అలా హత్య చేయడానికి అధికారం పొంది ఉన్నాడంట సౌలు గారు. అదుపు లేకుండా నాకు వాళ్ళ సపోర్ట్ ఉన్నారు, వీరు సపోర్ట్ ఉన్నారు, విచ్చలవిడితనంగా తిరిగితే అకస్మాత్తుగా వస్తుంది నాశనము. ఎన్నిసార్లు గద్దించినా ఎన్నోళ్ళడు వాడి మీదకి హఠాత్తుగా నాశనం వచ్చును. తర్వాత మారు మనసు పొందుదారన్నా కానీ అది నీకు నీ యొద్ద నుండి తొలగిపోద్ది. ఏశావు రక్షణ పొందగోరాడు కానీ అది అతని యొద్ద నుండి తీసివేయబడింది. ఆయన సమీపంగా ఉండగానే, ఆయన మన దగ్గరగా ఉండగానే ఆయన వెతకాలి, ఆయన రక్షణను సంపాదించుకోవాలి. ఇతడు ఎంతో కీడు చేసిన వాడు, పైగా హత్య చేయడానికి, ప్రజలకి హాని చేయడానికి నేనేం పొందాడు? ఒక పదవిని పొందాడు. ఇంకా అదుపు లేకుండా పోయింది అని సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరో? అననీయ గారు. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడో చూడండి. అందుకు ప్రభు, నువ్వు ఎలుము, నేను చెప్పిన మాట నువ్వు వినుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పురుషోత్తమ సౌదరి గారు ఏం చేశాడంటే, ఆయన దారంగా వెళ్తుంటే లేచి నుంచి ఉండేవారా, పట్టు బట్టలు వేసుకుని వెళ్తుంటే అంటే రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయనకు. అలాంటి వ్యక్తి దేవుని తెలుసుకొని దేవుణ్ణి సువార్తను ప్రకటిస్తుంటే సొంత భార్య ఏమందండి? ఏం చేసింది ఆయనకి మర్యాద? అబ్బబ్బబ్బా, నిజంగా మనుషులు అన్న వాళ్ళకి అయితే నిజంగా హృదయం తగ్గిపోద్దండి. పేడలో వేసింది పులిహార, ఆ పేడలో తీసి తిన్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు చూసారా? ఎందుకు తిన్నాడు అని అంటే వీరు కూడా మార్పు చెందాలి. ఇంత దీనత్వము, ఇంత తగ్గింపు జీవితము ఎలాగ పొందాడు, ఎలాగ వచ్చిందో. ఒకప్పుడు భయపడేవాడు దారం వెళ్తుంటే పురుషోత్తమ సౌదరి గారు. ఈ ఉజ్జీవ కీర్తనలో మా పెద్దమ్మాయి ఇంకా కొన్ని తక్కువే చెప్పింది, కానీ చాలా పాటలు రాశాడు ఆయన పురుషోత్తమ సౌదరి గారు. ఎన్ని అద్భుతమైన పాటలు అంటే, ఇప్పుడు ఈ ఉజ్జీవ కీర్తనలో పుస్తకాల్లో ఈ సంఘం ఆ సంఘం కాకుండా ఎన్నో సంఘాల్లో ఈ తర్జుమా చేసి వాడబడుతున్నారు. అంటే పురుషోత్తమ సౌదరి గారు అంటే
ఎవరో బైబిల్లో ఉన్నవాళ్ళు భక్తులు కాదు. ఇప్పుడు మన మధ్య పుట్టి పెరిగి శ్రీకాకుళం మొదలుకొని మద్రాసు వరకు ఆయనకి ఏమైనా బళ్ళు ఉన్నాయా, లేకపోతే 4-5 కార్లు ఉన్నాయా, లేకపోతే వాహనాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా సేవ అంటే మనం ఏం చేస్తున్నామండి? మనకు కొంచెం జ్వరం వస్తే రాము, కొంచెం బాగోపోతే రాము దేవుని సన్నిధికి. దేవుడు చేసినటువంటి మేలు దేవుడి సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఇంకా మనల్ని అంచెలంచెలుగా లేవనెత్తుతాడు. ఈ సౌలు గారిలో మనం చూసింది ఏంటంటే, అననీయ గారు సాక్ష్యం చెప్తున్నాడు ఈయన గురించి. ఈయన మంచి వ్యక్తి కాదు, ప్రజల్ని హింసించడానికి ఆయన బిరుదు పొందాడు. అప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఈయన అన్యుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను, రాజుల ఎదుటను నా నామమును భరించడానికి ఆయన గొప్ప, నేను ఏర్పరచుకున్న గొప్ప సాధనమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈయనకి పురుషోత్తం గారికి ఈయనకి దగ్గర సంబంధం ఉందా లేదా? ఆయన కూడా పౌలు గారు కూడా ఎలాంటి వాహనాలు లేవు, ఎన్ని పట్టణాలు ఇప్పుడు తర్వాత వస్తాం. ఇది మార్పు చెందిన తర్వాత మన రోమాలన్నీ లెగిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు వరకు ఈయనలో మనం మైనస్ చూసాం. అంటే ఇలాంటి వ్యక్తి ఎలా మార్పు చెందాడో చూడండి. అననీయ గారు వెళ్ళటం, అక్కడ ప్రార్థన చేయటం, ఆయన మీదకి పరిశుద్ధాత్మ రావటం, ఆయన మార్పు చెందటం, ఇవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది. కానీ మీకు షార్ట్కట్లో 3 ముక్కలో చెప్పేస్తాను మీకు. ఈయన వెళ్ళి ప్రార్థన చేయగానే ఆయనలో ఉన్నటువంటి ఆ చీకటి పాపము పొరలో ఏమైపోయినాయి? రాలిపోయినాయి. ఎప్పటి నుంచి? ఎందుకు పాపము పొరలు అన్నాడంటే, మనలోనికి చూసే చూపు ద్వారా ఎంతో పాపము సంభవిస్తుంది. చెడు చూడకు, పోయిన వారమే విన్నాం. చెడు చూడకూడదు. దేవుని ఇచ్చినటువంటి కళ్ళు దేవుని చూసే కళ్ళుగా మనం ఉండాలి. బూదిగంతమల్లి వాసులారు నా వైపు చూచి రక్షణ పొందండి. మీరు అటు ఇటు చూడకుండా మనల్ని కొనసాగించు యేసు వైపు చూడాలి, కానీ మనం ఇటు అటు చూడకూడదు. గనుక ఎంతో మస్టు మాలిన్యము, ఆ పాపపు పొరలు ఊడిపోయినాయి, రాలిపోయినాయి. ఎప్పుడు? అననీయ గారు ప్రార్థన చేయగానే అప్పటి నుంచి మొదలు పెట్టాడు. అప్పటి నుంచి 3 వారాల పాటు శిశువులతోటే ఉండి ప్రార్థనలో గడిపి పరిశుద్ధాత్మను పొంది దేవుని సువార్తను ప్రకటించాడండి. దేవుని సువార్తను ప్రకటించగానే ఈ అధ్యాయం అంతా నేను చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. ఈయన ఎప్పుడైతే వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడో మళ్ళీ వ్యతిరేకం అయిపోతుంది అక్కడ. ఇప్పుడు వరకునేమో సౌలు గారు ఏమైపోయాడు? హానికరుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన మారు మనసు పొందాడో, నేను హింసకుడును, దోషకుడును, హానికరుడైన నన్ను భూమి మీద ప్రపంచంలోనూ ప్రధానమైన ఎంత చక్కగా ఒప్పుకుంటాడండి పాపములు. మనం పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. ఈ సౌలు గారు తన పాపములను ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు, మారు మనసు పొందాడు, రక్షించబడ్డారు. రక్షించబడిన కాడి నుంచి ఇంకా మరలా ఆయన జీవితము వేరొక విధంగా ఉంది, వేరొక విధంగా ఉంది. ఆయన శిశువులు మరలా ఈ పౌలు గారిని కూడా చంపడానికి చూశారు. ఎవరు? ఆ గ్రామంలో కొంతమంది. దేనికి? ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని. అప్పుడు శిష్యులైన వారు ఆ పట్టణం నుండి బయటికి తొలగించడానికి ఏం చేశారంటే, ఒక బుట్టలో నుంచి గోడెక్కించి దొడ్డు దోరుని పంపించి ఎక్కడో ఒక పట్టణంలో సేవ చేస్తుంటే ఈయన్ని బంధించి జైల్లో పెట్టడం ఎంతో స్టోరీ ఉంది. ఎంతో సేవ చేసినాడు. అయితే ఇప్పుడు వరకు ఆయనలో ఉన్నటువంటి మైనస్లు చూసాము. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు చూద్దాం. అపొస్తలుల కార్యాలు 7:58. అతనిని వెళ్ళగొట్టి, అది కాదండి, అపొస్తలుల కార్యాలు 9:11 చదవమ్మా. 9:11. అందుకు ప్రభు నీవు లేచి ఈ అననీయ గారి గురించి చెప్పారు. అది కాదు, ఈ అననీయ గారి గురించి మనం వినేసాం కాబట్టి 7
58 చదవండి ఒకసారి. ఆహా, అవునా? అయితే ఈయన మారిన తర్వాత 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. అపొస్తలుల కార్యాలు 4:6. ఆరుతో కూడా ఉండ్రి, మధ్యన నిలువబెట్టి. నాకు ఆ మాట దొరకలేదు, ఇప్పుడు చూసుకోవటం వల్ల. అయితే పౌలు గారు ఆయన మారిన తర్వాత సువార్తను ప్రకటిస్తుంటే ఆయనను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అంతేకాదు రోమిలకు రాసిన పత్రికలో ఏమైనా ఉంటుందంటే పౌలు గారు కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణము కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఆయన ఎలా మారిపోయాడంటే ఇంకా మొత్తం దేవునికి సువార్తను ప్రకటించి దేవునిలో ఐక్యమైపోయినాడు. బ్రతుకైతే క్రీస్తు కొరకే, చావైనా లాభమే. అంటే చావడానికైనా సిద్ధమే గాని నేను వెనదిరిగి చూడను. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాల గురించి చూసినట్లయితే ఆయన కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటున్నాడంట. 1 రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. 1 నీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడినట్లు చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరి గురించి? ఈయన విశ్వాసాన్ని కాపాడుకుని అనేకులను ప్రభు వైపు తిప్పేవాడిగా ఉంటున్నాడు. దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. 1:4 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడండి. ఎవరి కోసం? శిష్యుల కోసం, సంఘం కోసం. ఆయనలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రజల్ని చంపడానికి, హాని చేయడానికి ఇవి చేసేవాడు. ఆయన ఎప్పుడైతే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాడో అప్పటి నుంచి ఆత్మల కొరకైనటువంటి భారము, అనేకులను దేవుని వైపు తిప్పేటువంటి భాగ్యమును మొట్టమొదటిగా ఆయనలో చూసింది. సువార్తను ప్రకటించడం, ప్రచురించడం. ఇప్పుడు పురుషోత్తమ చౌదరి గారు ఎలాగైతే సువార్తను ప్రకటించాడో అలాగనే పౌలు గారు కూడా ఊరూరా గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చూసి ఓరు బాబోయ్ మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరినీ మార్చేసేలా ఉన్నారని కొంతమంది కుట్రలు పని ఆయన చంపడానికి ప్లాన్ చేశారంట. యేసు ప్రభువారు కూడా తిరిగి కూడా మొత్తానికి ఆయన ఏం చేశారు? ఆయన చంపేశారు. పీడ వదిలింది అనుకున్నారు ప్రభువారు చచ్చిపోగానే. కానీ ప్రభువారు చనిపోయిన తర్వాత ఎంతమంది బయలుదేరారండి? 12 బయలుదేరారు. ఇంకా పీడ వదిలింది. యేసుబాబు చచ్చిపోయి యేసుబాబు కూడా ఆయన చేసేటువంటి బోధలకు ఎంతో మంది కుష్ఠరోగులు, గుడ్డివారు, మోగవారు, దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఎంతో మంది వచ్చేవారు. ఇంకా దేవుడు ఏ దారికి, ఏ పట్టణానికి వెళ్తుంటే తెలుసుకొని అక్కడక్కడి నుంచి వచ్చేసేవారు. పౌలు గారి దగ్గరికి కూడా అలాగే వచ్చేవారు. ప్రభువారు చనిపోయాడు, ఇంకా గొడవ వదిలింది అని అనుకుంటే 12 మంది తయారయ్యారు. 12 మందిని కూడా మొత్తం మీద చంపేశారు. అర్థసాక్షులుగా అయిపోయారు. పీడ వదిలింది అనుకున్నారు. ఇప్పుడండి సువార్థికులైన వారు, పాస్టర్లైన వారు, కాపర్లైన వారు అడవుల్లోనూ, లోయల్లోనూ, గ్రామాల్లోనూ ఎక్కడికి వెళ్ళినా సువార్త కాదండి. సువార్త ఇంకా ఎక్కువ వ్యాపించింది. గరికి తిన్న గాడిద చచ్చిపోయింది కానీ సువార్త ఆగలేదు. అది ఆగదు, సాగిపోతూనే ఉంటుంది. ఇప్పుడే అమ్మాయి చెప్తే విన్నాం. ఆయన లేకపోవచ్చు కానీ ఆయన అక్షరాల రూపంలో
బ్రతికే ఉన్నారు, సజీవంగా ఉన్నారు. నీవు కూడా ఒక అక్షరం అవ్వాలి, ఒక సువార్త పత్రిక అవ్వాలి, ఎలిగే జ్యోతి అవ్వాలి, సువార్త రథం అవ్వాలి, దేవుని వాక్యమని వెదజల్లాలి. అట్టి వారిగా మనం ఉండాలి. పౌలు గారిలో చూసినటువంటి విషయం అదే. మనం 40 సంవత్సరాల నాడు ఎలా ఉన్నామో, 30 సంవత్సరాల నాడు ఎలా ఉన్నామో, ఇప్పుడు అలా ఉంటే ప్రయోజనం లేదు. కానీ మనకంటే దుర్మార్గుడు, దుష్టుడు, కీడు చేసిన వాడు, హత్య చేసిన వాడే మారితే మరి మన బ్రతుకులు ఇంకెలా తెల్లారిపోవాల్సిందే, ఇంకా చీకటి బ్రతుకేనా? కానీ మన బ్రతుల్ని కూడా మార్చుకొని పౌలు గారి వలె మన సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. నేను పూర్వం హింసకుడును, దోషకుడును, హానికరును, ఒకప్పుడు నన్ను చూసి చేతరించుకునేవారు, నన్ను ఎలివేసేవారు, తిట్టేవారు, ఎవరు మాట్లాడతారు కూడా భయపడేవారు. కానీ ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాక మనలో స్వభావం మారాలి, మాట మారాలి, ప్రవర్తన మారాలి, మన నడక మారాలి, మన చూచే చూపు మారాలి. ఇవన్నీ మారాలంటే దేవుడు మనం కలిగి ఉండాలి. దేవుని కలిగి ఉన్నటువంటి పౌలు గారు ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించేవాడు ఉన్నాడు. దాని నియమంగా, దాని నిమిత్తము చెరసాలలో వేశారు ఆయన్ని. చెరసాలలో వేస్తే ఊరుకున్నాడండి. చెరసాల వారికి కూడా వాక్యం బోధించడం మొదలు పెట్టాడు. ఆయన చనిపోయినా దేవునికి వరకు చనిపోతాను, చావైనా నాకు మేలే, బ్రతుకుట క్రీస్తు కొరకై బ్రతుకుతాననేటువంటి ఒక నియమాన్ని నియమించుకున్నాడు. ఆ ప్రకారం జీవిస్తున్నాడు. ఆయన ఆత్మల కొరకైనటువంటి భారము, అంతేకాదు అనేకులను దేవుని వైపు త్రిప్పేలాగా ఆయన ప్రయాసపడుతున్నాడు. అంతేకాదు చెడు సహవాసము గలవారిని, ఎక్కడైతే చెడిపోయి ఉన్నారో, ఎక్కడైతే పాడైపోయి ఉన్నారో, ఆ పాడైపోయిన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని సరిచేసి వారిని సరైనటువంటి మార్గంలో నడిపించేవాడంట. అలాగే ఓనేసేమో, అలాగే ఇంకా దీంట్లో చూసినట్లయితే ఫిలోమాను, పిలుపు గారు, ఓనేసిము, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వీరు పౌలు గారు వాక్యం విని మార్పు చెంది, ఇతడు ఇంతకు ముందు నిష్ప్రయోజకుడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వ్యక్తి అనేటువంటి సాక్ష్యము ఎంతో మంది గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి? పిలుపు గారి గురించి సాక్ష్యం చెప్పాడు, ఫిలోమాను గురించి చెప్పాడు, అలాగే ఓనేసిము గురించి చెప్పాడు. ఎవరో? పౌలు గారు. మా శత్రువులు ఎవరంటే సంఘస్థులు కాదండి, తోటి పాస్టర్లు. ఒక బోధకుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనం ప్రేమించాలి, ఆహ్వానించాలి, ఆయన గురించి మంచి చెప్పాలా. వీడు బాగా పాడేస్తున్నాడు, వీడు బాగా వాకింగ్ చెప్పేస్తున్నాడు, సేవలో అభివృద్ధి చెందేస్తున్నాడు, కుళ్ళు కుతంత్రంతో ఉండకూడదండి. ఎప్పుడు ఎదటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే, బాగా పాడిన వాళ్ళని కూడా బాగా పాడుతున్నామంటే వాళ్ళు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇదేం పాట అంటే ఇంకా వాళ్ళు పాడరు. మా దగ్గర బాబా నేను స్టూడియోలో పనిచేసేటప్పుడు ఒక ఏకాంబరం ఒక అతను ఉండేవాడు. ఏకాంబరం, ఒక కన్ను ఇటు, ఒక కన్ను ఇటు, అసలు అందంగా ఉండడండి. జీవితంలో అతన్ని పొగిడిన వాళ్ళు ఎవరు ఉంటారంటే అంగ వికారంగా ఉంటాడు మనిషి. మరి ఆయన పొగిడేవాడు ఎవరు లేడు కదా. ఒకసారి నేను అన్నాను, ఓరు బాబు నువ్వు ఇంత అందంగా ఉన్నావేట్రా బాబు అన్నాను. అంతే, నువ్వు ఇంత అందంగా ఉన్నావేట్రా బాబా. కృష్ణపర్ గారు నా అందం ఇప్పుడే చూసాను, నేను అమలాపురం వాడిని కూడా చూడాలని ఇంక దువ్వుని తీసుకుని దూతం మొదలెట్టాడు. ఎదటి వారిని ఎంకరేజ్మెంట్ చేసేవారికి ఉండాలి కానీ నిరుత్సాహపరిచేలాగా ఉండకూడదు. ఓరు బాబు నువ్వు చాలా గానకోగల్లా పాడుతున్నావు అంటే అవునా అనుకొని కొంత ఆలోచించి పాడగా ఏమవుతుంది, ఇంకా బాగా వస్తుంది. ఇదేం పాడరా బాబు అంటే ఇంక పాడేవాడు కూడా ముందుకి రారు. ఇప్పుడు మా మనవాడు వచ్చాడు, ఆడు టీచర్ చూస్తుంటే ఆడు పెద్ద సింగర్ అయిపోతాడు అనుకుంటున్నాను నేను. ఆడు వెనకాల ఉన్న తరానికి ఆడు పెద్ద సింగరాడు, పాటలు నేర్పే భక్తుడు అయిపోతాడు. అటు నిలబడ్డాడంటే గొప్ప. సంవత్సరం అయిన వెంటనే గుడ్ ఫ్రైడే వచ్చింది కదండి. గుడ్ ఫ్రైడే వస్తే ఒక మాట మాట్లాడక్క అన్నాను. బాబాయ్ గారు మాట్లాడండి, మా చిన్నక్క. మొత్తం మీద అక్కడ ఏం చెప్తుందో వెళ్ళదు కానీ అక్కడికి వచ్చి నిలబడింది. మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఒకరికొకరు క్షమించుకోవాలి. మరి
అంత మాట చాలు. ఆ తర్వాత సంవత్సరం ఇంకా ఒకరికొకరు రూతు, ఎస్తేరు, లిల్లీ, ఇంకా కొంతమంది, ఒక పెద్ద అమ్మాయి. ఎలా చెప్పారు, వీడియోలు ఉన్నాయి, తర్వాత యూట్యూబ్లో పెడతాం, వాటిని చూతురు. కానీ అంటే ఒకరికొకరు వాళ్ళకి ఇచ్చినటువంటి తలాంతు, వారికి ఇచ్చినటువంటి టాలెంట్ దేవుని కొరకు ఉపయోగించే వారిగా ఉండాలి. ఎవరు కారు సొమ్ము తగ్గిపోయి, భక్తి తగ్గిపోయి, నిరుత్సాహం పడిపోయి అలాగే ఉండిపోతే సంఘాలు ఉత్తేరుతాయండి. సంఘాలు ఉత్తేరు. ఒక పుల్ల మీద ఒక పుల్ల వేసి మంటెట్టండి, ఎంత మంట కలుగుద్ది? కొంచెం మంట వస్తుంది. ఆ పుల్ల మీద ఇంకో పుల్ల వేయండి, ఆ పుల్ల మీద ఇంకో పుల్ల వేయండి. అలాగా ఆత్మలో మనము ఎదుగుదల అవ్వాలి, ఎదుగుదల రావాలి. నిరుత్సాహం పడిపోకూడదు. చీకులు చింతలు సాధన పెట్టేస్తాడు, పాటలు పాడకుండా చేసేస్తాడు, ప్రార్థనకు రాకుండా చేసేస్తాడు. ఒకప్పుడు ఇల్లు లేదు, ఇల్లు కోసం అడిగి ఇల్లు ఇచ్చావు. ఒకప్పుడు వాహనం లేదు, వాహనం అడిగా వాహనం ఇచ్చాడు. ఒకప్పుడు పిల్లలు లేరు, పిల్లలు అడిగో పిల్లలు ఇచ్చాడు. అవి అటంగా అయిపోతాయిగా, అవి పక్కన పెట్టుకుని రావాలా. దేవుని వాక్యంలో ఉందని నేను చెప్పట్లేదు. నీ సువార్తకే నీకేది అడ్డు రాకూడదు. నీ భార్య అయినా, నీ పిల్ల అయినా, నీ తల్లిదండ్రులైనా ఏమి అంటే వాళ్ళు చూడొద్దని చెప్పలేదు, కానీ అవి అటంకం కలగకూడదు. అది దేవుని వాక్యం చెప్తుంటాం. పౌలు గారులో అవేమి కలగలేదు. అంతేకాదు తోటి సేవకులను ఎలా ఎంకరేజ్ చేస్తున్నాడండి. ఇతడు నా జతపాడివాడైనా ఒనేసిము, ఇతడు నా తోటి దాసుడు, ప్రయాసపడిన వాడు, నా హృదయానుసారమైన వ్యక్తి. ఇలా చెప్పేవాళ్ళు నేడు దినాల్లో ఉంటున్నారండి. పైకి ప్రైజులాడు, పైకేమో వందనాలు, పైకి ఈడ ఎప్పుడో కాపు తెచ్చి చచ్చిపోవాలి, భూమి మీద అక్కడ నిలబడతలేదు. వీడికి ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఇవి ఎదురుకుండానేమో పోవడతాం, ఎదురుకుండా వందనాలు చెప్తే వెనకాల తందనాలు చెప్పడం, లోపల ఒకటే పైన ఒకటి పెట్టుకోవడం. అది ఎవరికి? అది ఎవరి మనసు? సాతాను మనసు. అలాంటి మనసు ఉండకూడదు. మనకి దేవుని మనసు ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండేది ఎంత మేలు, ఎంత మనోహరము. పౌలు గారు చూస్తున్నాం. ఆయన ఐక్యత కలిగిన వాడు, సహోదరులను ప్రేమించిన వాడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణంలో ఒకటి కృతజ్ఞత కలిగి ఉన్నాడు, 2 ప్రేమ కలిగి ఉన్నాడు, 3 సహోదరుల కొరకు గొప్ప సాక్ష్యము చెప్తున్నాడు. మనము కూడా మనకు మనం చెప్పుకోవటం కాదు, కానీ మన సహోదరుల గురించి మనం సాక్ష్యం చెప్పే. ఒకప్పుడు జగడాల మనిషి, జగడాల వాడు, కానీ ఇప్పుడు మారిపోయాడు. దేవుని కొరకు జీవిస్తున్నాడు. ప్రవర్తన మారింది, మాట మారింది, స్వభావం మారింది అనేటువంటి సాక్ష్యము ఎదట వారి నుండి మనం పొందాలి. మన సాక్ష్యం, మన డప్పు మనం కొట్టుకుంటాం కాదు. ఈరోజు సాక్ష్యం చెప్పేసి మనన్నాడు మళ్ళీ ఏదో తప్పు చేసామనుకోండి, నిన్నే కదా సాక్ష్యం చెప్పింది, నిన్నే కదా ఇది చెప్పింది. కనుక మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక టీచర్ గారు పిల్లలకు పాఠాలు చెప్తుందంట. ఏం చెప్తుందండి? ఏం చెప్తుంది? పిల్లలకు పాఠాలు చెప్తుంది. ముగించేస్తాను, అందరూ పైకి చూడండి. పిల్లలకు పాఠాలు చెప్తుంటే, ఒరే మీరు ఏమేమి పెద్ద అయ్యాక అవుతారో మీరు కాగితం మీద రాసి ఉండరా అన్నారంట. ఎవరో టీచర్ గారు. ఇంకా అక్కడ మొదలు పెట్టారు. నేనేమో డాక్టర్ని అవుతాను, నేను పోలీసుని అవుతాను, నేను మన మనవడు అన్నాడు ఒకడు, నేను ఐపీఎస్ అవుతాను అన్నాడు ఒకడు, ఇంకొకటేమో కూడా ఏదో అవుతానన్నాడు. మంచిదే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. అలాగే ఎవరు తోసిన వాళ్ళు రాసిచ్చారు అందరూ. పాపం ఆ స్కూల్లోకి వెళ్ళి ఒక పేద విద్యార్థి, ఒక పేద పిల్లోడు, ఆడు ఊహకు మించినది, ఆడు ఊహకు అందరంతా రాసాడు. ఏమని రాశాడు? నేను పెద్ద అయ్యాక నేను డాక్టర్ రావను, నేను ఐఏఎస్ ఆఫీసర్ రావను, నేను పోలీస్ అవను, నేను ఏమవను, ఒక అనాథాశ్రమ కట్టించి అనాథ పిల్లల్ని నేను వాళ్ళని పోషించాలని చదువుతానన్నాడు. రాశాడు దాని మీద. వీడికి పాపం మదిపోయింది చదువునేవాడికి, మదిపోయింది చదువునేవాడికి. రేలరా నిల్చున్నాడు. వాళ్ళందరూ డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, నేనేమో లాయర్ అవుతాను, ఇది అవుతాను, అది అవుతాను రాశారు. నువ్వేడ్రా బాబు, అట్లా నీ ఇంటికి వద్ద నీకు పీట ఉండదో, నువ్వు చిన్న గుడిసెలో ఉన్నావో,
నువ్వేమో నీకు తాగతగా మించింది నువ్వు, నేను అనాథాశ్రమం కట్టేయాలి, అనాథ పిల్లలకి భోజనాలు పెట్టేయాలి, విధవరాండ్రికి భోజనాలు పెట్టేయాలి అంటావు. నీ ఊహకైనా దానికి ఏమైనా సంబంధం ఉందా అని అందరూ రాసిన దాని మీద ఆవిడ సంతకంలో పెట్టింది, కానీ ఈ రాసిన దాని మీద సంతకం పెట్టలేదంట. ఇది చదివాడు, మానేశాడు. తర్వాత కొంతకాలానికి ఒక విషయం ఏంది, దేవుడి ఎక్కడో ఏదో గ్రామంలో ఈ ఇలాగ దసరా హాలిడేస్ వస్తాయి కదా, అలాంటి టైంలో సెలవులు ఇస్తే పిల్లలందరినీ తీసుకొని అక్కడ ఎక్కడోనంట అనాథాశ్రమం దగ్గరికి వెళ్తుంటే చాలా మంచిగా భోజనాలు పెడతారంట, బట్టలు పెడతారంట, అక్కడికి వెళ్ళొద్దారు రండి పిల్లలందరినీ తీసుకుని వెళ్ళింది. ఎప్పటికీ ఒక 20 సంవత్సరాలు పోయాక అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ చూసి, అనాథాశ్రమం ఇవన్నీ చూసి, అబ్బబ్బా ఎంత బాగా చేశారో, అనాథ పిల్లలకి ఇలాంటి భోజనాలు పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు, ఇవన్నీ చూసి చాలా సంతోషించిందంట. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఇతను ఇంతకీ ఇక్కడికి ఏర్పాటు చేసినోడు కనపడలేదు. అక్కడ ఏ మనిషి అయితే సంతకం పెట్టలేదో ఆ మనిషి లెటర్ చూసింది. అక్కడ ఏది సంతకం పెట్టినటువంటి లెటర్ చూసింది. నువ్వు నీ ఆలోచనకేనే నీ ఊహకి ఏమైనా సంబంధం ఉందా అన్నది చూసి ఈ కుర్రోడు పెద్ద ఎదిగి మరి ఎవరిని పట్టుకున్నాడో ఏం చేశాడో దేవుని భయభక్తుల్లో ఉండి ఆ చిన్నప్పుడే ఆలోచన చూడండి. నేను అనాథాశ్రమా కట్టేయాలా, భోజనం పెట్టాలా, నా అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని వాడు మరి ఎవరు పట్టుకున్నాడో తెలియదు, కానీ ఒక ట్రస్ట్ వాడికి ఎక్కించి పెట్టించి మంచి భోజనాలు వాళ్ళకి బట్టలు ఇవన్నీ చేస్తుంటే ఆ లెటర్ ఒకటి చూశాడు. ఇటు పెద్దోడే ఎప్పుడు పోయిన దొరుకుతలేదు ఈ టీచర్ గారికి. ఈ టీచర్ గారిని గుర్తుపెట్టి ఈ కుర్రోడు కాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఎవరో అక్కడ నడిపించే అందరికి నాయకుడు, ఎవరో ఒకప్పుడు ఆవిడ దగ్గర చదువుకున్న నాయకుడు. అందరూ వచ్చి ఈ కాళ్ళకు దండం పెడుతుంటే ఈయన వెళ్ళి నాకు ఒళ్ళు జలరించేస్తున్నాడు. ఆమె నిజంగా ఆడు పట్టుకుని ఏడిసిందంటండి. మనం డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, మన పిల్లలకి అది కావాలి ఇది కావాలని పోటీ చేసేస్తాం, అది చేసేస్తాం. కానీ ఇక్కడ పురుషోత్తమ చౌదరి గారు చేసినటువంటి పని కూడా అదే. ఎంతో మందికి సువార్తను ప్రకటించి పౌలు గారు చేసిన పని కూడా అదే. ఆ అబ్బాయిని పట్టుకొని చిన్నప్పుడు నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకు నువ్వు భోజనం పెడుతున్నావు, బట్టలు ఇస్తున్నావు, ఆ రోజున నేను నిన్ను చేసినందుకు నన్ను క్షమించు బాబు అంటే, లేదండి మీరు ఆ రోజు అలాగ అనవకపోతే నేను ఇలాగ అవ్వనేమో అని చెప్పి ఆవిడ పట్టుకుని ఏడ్చాడు. కాళ్ళ మీద పడగానే నిజంగా ఆవిడ హృదయం తరుక్కుపోయిందంటండి. చూసారండి, పౌలు గారిలో చూసినటువంటి లక్షణాలు ఎన్ని ఉన్నాయండి. ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగవండి. ఎంతమందిని తరిపించేసాడండి. ఒనేసిము, పిలోమాను, తర్వాత పిలుపు గారు, తెపను, వీళ్ళందరూ హతసాక్షులండి. మనకి అన్ని ఉండి కూడా దేవుని స్తుతించడానికి కానీ, ప్రార్థించడానికి కానీ, గణపరచడానికి కానీ మనం ఏం చేయలేని వారిగా ఉంటున్నాం. మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు, ఎప్పుడు వరకు ఉంటామో తెలియదు, చనిపోతే మనం పరలోకం వెళ్తామో స్వర్గానికి వెళ్తామో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, గతం గతః, పూర్వకాలం చేసిన నీడిచిపెట్టేసి ఇప్పుడు మనం క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. పాతవి గతించాను, సమస్తమును క్రొత్తవాయను. మనకి కలిగిన దాంట్లో కొంచెం కాకపోతే కొంచెమైనా లేని వాళ్ళకి పెట్టినట్లయితే ఆయనకు పెట్టినట్టే. కనుక పౌలు గారు లాంటి జీవితము, చౌదరి గారు, ఈ పురుషోత్తమ చౌదరి గారు చేసినటువంటి గొప్ప పనులు, వారిద్దరిని పౌలు గారు చేసింది అదే, పురుషోత్తమ చౌదరి గారు చేసింది అదే. కనుక ఇప్పుడుకప్పుడు దేవుడు ప్రేరేపణతో ఈ సబ్జెక్టుని తీసుకున్నాను. పౌలు గారిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు కదా, కొన్ని లక్షణాలన్న ఆ దుర్మార్గతనాన్ని ఇడిచిపెట్టి, పాత క్రియలను ఇడిచిపెట్టి, ఆ అహోను ఆయన్ని చంపేసుకొని మనం కొత్తగా జీవించినట్లయితే క్రీస్తునందున్న వారికి శిక్ష విధి లేదు. పాతవి గతించిన సమర్థమును క్రొత్తవాయను. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి క్షమాపణ గుణము, ఆయనలో ఉన్నటువంటి ఆత్మల భారము, కృతజ్ఞత, ఇలాంటి మంచి లక్షణాలు మనం కూడా పొందుకొని మనం దేవుని సేవలో ముందుకు కొనసాగుదాము గాక.